నమ్మకండి, వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎగ్జాంపుల్, ఇద్దరు కొట్లాడుకుంటారు, ఆస్తి కోసం ఇద్దరు కొట్లాడతారు తప్ప, ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, అరే ఈడ ఇక చిన్న శ్రీశైలం గారి దగ్గర పోతే ఇద్దరు కూర్చోబెట్టి సంజాయిస్తుడేమో ఇద్దరు వస్తారు. ఇద్దరికైతే న్యాయం, ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా, లీగాలిటీ చూసే చేస్తారు కదా ఎవరైనా. సపోజ్ అంటే నేను శ్రీశైలం నా సంగతే చెప్తున్నాను. నేను ఇప్పుడు శ్రీశైలం మీద నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది, ఇక్కడ నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ. నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ అంటే నా దగ్గరకు ఒరిజినల్కి వచ్చిన పంచాయతీ చెప్తున్నా. అట్లనే చిన్న శ్రీశైలం మీద అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలి అందరూ. నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. వస్తే ₹1,00,000 ఉన్నాయన్నా, ఇది న్యాయంగా నాకే రావాలి, కానీ వాడు కూడా క్లెయిమ్ చేస్తున్నాడు, న్యాయంగా నాకు రావాలని ఇద్దరు వచ్చారు. పాలెలో అన్నదమ్ములు వచ్చారు. వచ్చినప్పుడు ఆడ నేను న్యాయంగా ఎవరిది అనే పేపర్ మీద చూస్తే ఒకరికి న్యాయం ఉంది, ఒకరికి న్యాయంగా లేదు. న్యాయం ఉన్నందుకు నేను ఇచ్చేయమని చెప్పేసిన. రెండో వాడు ఏమంటాడు, వాడు ఇప్పుడు వీడేమో న్యాయం ఉందని నాకు ఇచ్చే సంఘాలు కూర్చుని వీడు వెళ్ళిపోతాడు. ఎవడు 1,00,000 తీసుకున్నాడు, ఏమో నాకేమైనా దొరికితే నేను వస్తున్నాడు, నాకేమీ లేదు, వాడు బదలాం చేస్తాడు. దీన్నే లేలే ఇట్లా ఆడేం చేసి నా మీద ఇట్లనే వాడు కూడా ఇట్లా చేసి పేపర్ కూడా వచ్చింది, మీకు తెలుసు తెలియదు. లేదా ఓకే, అదొకటి. ఒకసారి ఏమైంది ఇంకా అంటే వాడు ఏం చేస్తాడు, సాటిస్ఫాక్షన్ కాదు కదా, వాడు బదలాం చేస్తాడు బయట పోయి. ఆ బదలాం చేసే ముచ్చట్లే కేటీఆర్ బదలాం చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా, ఒక కార్యక్రమం చేస్తుంటే సౌండ్ జర అరే పిఆర్ఓ సాబ్ ట్రైనా ఆ పుట్రనైనా ట్రైన్ చేసి చెప్పు. ఓకే, అయితే జోక్ చేస్తున్నాను, మళ్ళీ ఇంకో రాస్తారు. ఇది రాసుకుని ఏం కాదులే, నేను అన్ని తెగించినాను. కానీ అయితే ఇదేనండి, ఇది రియల్ గా జరిగింది చెప్తున్నా. అంటే కేటీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ని, నవీన్ యాదవ్ని బదలాం చేయడానికి కొన్ని కారణాలు కావాలి. ఆ కారణాలు ఎలాంటివి ఎంపిక చేసుకొని కేటీఆర్ వీళ్ళిద్దరు బదలాం చేస్తున్నా చెప్తున్నా. దేని దానికి చెప్పాలి పోయి, నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఇదే బస్తీ, ఇది జాయిజాతున్నది వాళ్ళకు. ఇది అడవి, ఇది మీరెవ్వరు పుట్టలే, నేను పుట్టుంటాను వచ్చు. నేను చాలా మంది మెజార్టీ పుట్టలే విన్నారమ్మా. ఇది వాళ్ళ భూములు ఉన్నాయిడా, వాళ్ళు యాదవులు, వీళ్ళ కాపర్లు, వాళ్ళు ఈడ గొర్రెలు కాకునేటోళ్ళు వాళ్ళు అంతే. ఇది అడవిది, ఇది ఒక పెద్ద అడవి. ఈ అడవిలో వాళ్ళు ఈయన పుట్టిరు, ఈయన పెరిగారు. వాళ్ళ భూములు ఉన్నాయిడా, వాళ్ళకే భూములు ఉన్నాయిడా. ఒకటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కేటీఆర్ చిన్న శ్రీశైలాన్ని వాళ్ళిద్దరు బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. వాడు బియ్యం తీసుకొని వచ్చాడు. సార్ ఈ బియ్యం ముక్కిపోయినాయి సార్ అంటాడు. నేను అధికారిని అడిగిన, ఏంటి అంటే ఇవి పాత బియ్యం సార్, వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిన వాడు అని ఏదో అంటే పాత ఎప్పుడో తెచ్చిండు సార్, లేదు బయట యాడో మునిగిపోయినట్టుగా పట్టుకొచ్చిండు సార్. నేను ఆరా తీసిన అప్పుడే. అయితే నేనేం చేసినంటే అదే టైంలో కొంత కోపం వచ్చింది. కోపం వస్తుంది కదా, అంటే బాగా తాగి ఉన్నాడు, నువ్వు ఈ బియ్యం ఎట్లా సన్నయ్య దొడ్డి వచ్చినాయని కానీ ఏదో అంటున్నాడు. వాడికి ఒళ్ళిందే కొడుతున్నాడు చెంప మీద కొట్టినాడు. కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో రాసేసాడు. బాధ్యత గల్ల జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా
అమాయకుడు వస్తే చెంప కొట్టిన జగ్గారెడ్డి అని పెద్ద ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది చెంప చెల్లు అనిపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్. అదో పెద్ద ఏమంటారు దాన్ని పేపర్ పాడుగా సెన్షియల్ గా పాడు కదా. దానేదో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తుందని కదా. వైరల్ అయింది, బదనాం చేయడానికి వైరల్ అయింది. కరెక్ట్. ఇది జగ్గారెడ్డి బదనాం చేయడానికి వార్త అయింది. నేను నిజంగా అసలు వీడు ఎవరు నాయన అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టీఆర్ఎస్ వాళ్ళు పంపించింది. ఈడ ప్రాబ్లం ఏమైంది? వాడు ప్రతిపక్షుడు కదా, వాడు మనమంత దూరం ఎందుకు ఆలోచన చేస్తాము? ప్రతిపక్షుడు ముక్కిపోయిన బియ్యం నా దగ్గర పంపించి నన్ను రెచ్చగొట్టిపించి మాకు చెంప పంపించి వార్త రాపించాడు. కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది. కానీ వాడు తాగి వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలే. వ్యాసంలో సైజులోనేమో అరే వీడు ఎంత పెద్ద గుండగాడు వీడు కొట్టేసి చూసినాం అయిపోయి అంటే నన్ను గుండగా చేసినట్టే కదా నా పేపర్ అయితే. అంటే నేనేమంటున్నా అంటే జుబ్లీస్ ఓటర్స్ కి మన కళ్ళతో చూసిన నిజాలు కావు, చేసేటి అన్ని వాస్తవాలు కావు. అక్కడ ఏం జరిగిందో మనం ఆలోచన చెయ్యం ఇదంతా. కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి. చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి